Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి very good news and breaking news. Almost అందరికీ తెలిసి ఉంటుంది ఇది. నీట్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించి బార్డర్ మార్కులో ఉన్న వాళ్ళకి లైఫే టర్నింగ్. చాలామంది లాంగ్ టర్మ్ తీసుకుందాము అనే స్టేజ్లో బార్డర్ మార్కులో ఉన్న వాళ్ళకి పాజిటివ్ హోప్స్ వచ్చాయి. 100% వాళ్ళకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. నీట్ తెలంగాణలో మనకు నియర్లీ 350 సీట్లు పెరిగాయి. అదేంటి సార్ 200 కదా పెరిగాయి, మీరేంటి 350 అంటున్నారు అని అనుకుంటున్నారా? రౌండ్ 3లా ఆల్రెడీ 13th రోజు 150 సీట్స్ ఇంక్రీజ్ చేశారు. ఎస్టర్డే 16th రోజు మనకు 200 సీట్స్. అంటే రౌండ్ 3లా 350 న్యూ స్టూడెంట్స్ జాయిన్ అవ్వబోతున్నారు. కొత్త స్టూడెంట్స్కి సీట్ రాబోతుంది. భారీగా పెరిగినాయి, ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగినాయని చెప్పవచ్చు. అసలు రౌండ్ 2 తర్వాత ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సీట్స్ ఏం లేవు అని డిస్కస్ చేశాం మనం. ఒక్కసారిగా రౌండ్ 3కి వచ్చేసరికి కొత్తగా 350 సీట్లు అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. అందులో కేటగిరీ ఏ ఎన్ని, కేటగిరీ బి అండ్ సి ఎన్ని, ఏ కాలేజీలో పెరిగాయి, అఫీషియల్ న్యూస్ ఏంటి, వెబ్ ఆప్షన్స్లో ఎలా చేంజెస్ జరగబోతుంది, అప్గ్రేడేషన్ ఎలా జరగబోతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్, రౌండ్ 3 ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని భారీగా పెరిగాయి. ఎన్ని పెరిగాయి? 350 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. కట్ ఆఫ్ విల్ డిక్రీజ్ 100%. ప్రతి కేటగిరీలో కట్ ఆఫ్ తగ్గుతుంది కట్ ఆఫ్. ఓకే, తగ్గుతుంది అంటే మరి 400 కాస్త 350కి, 370 కాస్త 300కు అంత డ్రాస్టిక్ చేంజ్ రాదు. దగ్గరలో మనకు ఆ సీట్లను బట్టి తగ్గుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ టోటల్ ఎన్ని సీట్స్? 350 ఎంబీబీఎస్ సీట్స్. సిఎంఆర్ ఈ ఇయర్ రౌండ్ 3 గురించే చెప్తున్నాను నేను, ఓన్లీ రౌండ్ 3. సిఎంఆర్ 100 సీట్స్ పెరిగాయి, మహావీర్ 50 సీట్స్ పెరిగాయి. ఇది ఎస్టర్డే ఇవ్వలే కదా అని అనుకోకండి, ఇది రౌండ్ 3 కోసమే వచ్చేటివి. 13th రోజు ఇచ్చారు, ఇది న్యూస్ ఎస్టర్డే వచ్చింది. ఇవన్నీ రౌండ్ 3లోనే కదా, మనకు రౌండ్ 2 తర్వాతనే కదా, ఈ రౌండ్ 2 రిజల్ట్ తర్వాత ఇచ్చారు. అందుకే నేను మీకు మొత్తం పిక్చర్ ఇస్తున్నాను. సిఎంఆర్లో 100, మహావీర్లో 50. వీటితో పోలిస్తే ఈ కాలేజెస్ బెటర్, సిఎంఆర్ బెటర్ జనరల్గా. ఓకే, నెక్స్ట్ ఎస్టర్డే వచ్చిన న్యూస్, పట్నం మహేందర్ రెడ్డి 50 సీట్స్, సురభి 50 సీట్స్, నోవా 50 సీట్స్. నోవా విషయం అయితే రికార్డ్ అని చెప్పొచ్చు. కొత్త కాలేజ్లో ఇన్ని మొత్తం సీట్స్ ఏమంటారు పెరిగాయి. ఓకే, ఎంత మ్యాక్సిమం కెపాసిటీ ఉందా, ఎంతైనా రాజకీయం ఏమంటారు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇలా ఉంటే ఫైనల్గా గుడ్ న్యూస్ మనందరికీ. నోవాలో 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, నీలిమా 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నీలిమా 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. యాక్చువల్గా ఈ నీలిమా ఏంటి అంటే ఓన్లీ మేనేజ్మెంట్ కోటా మాత్రమే ఉంటుంది. నీలిమా అనేది కేటగిరీ బి అండ్ కేటగిరీ సి. ఓకే, సో ఓవరాల్గా ఎన్ని? 100, 150, 200, 250, 300, 350 సీట్స్. టోటల్గా 350 సీట్స్ పెరిగాయి. సో ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ చాలామంది సీట్స్ పెరిగాయి 350 అంటే అన్నీ మాకే వస్తాయని అనుకుంటున్నారు. వెరీ క్లియర్గా ఇచ్చాను ఇన్ఫర్మేషన్. ఇక్కడ కాలేజ్ ఎన్ని సీట్లు పెరిగాయి, కేటగిరీ ఎన్ని వస్తాయి, కేటగిరీ బి అండ్ సి, మేనేజ్మెంట్ కోటాకి ఎన్ని వస్తాయి చెప్తా చూడండి. సిఎంఆర్ మనకి ఎన్ని పెరిగాయి? సిఎంఆర్లో 100 పెరిగాయి. అందులో కేటగిరీ ఏకి 50 అండ్ కేటగిరీ బి అండ్ సికి మేనేజ్మెంట్కి 50 సీట్స్ అనమాట. ఓకే, లేదు సార్ మాకు ఓన్లీ ఫ్రీ సీట్ గురించి చెప్పండి అంటే ఇది చూసుకోండి, మేము మేనేజ్మెంట్ కోటా గురించి చెప్పండి అంటే ఇది చూసుకోండి. రెండు ఏది వచ్చినా జాయిన్ అవుతామంటే రెండు చూసుకోండి. మహావీర్ 50 సీట్స్ పెరిగాయి రౌండ్ 3 కోసము. 25 కేటగిరీ ఏ, 25 కేటగిరీ బి అండ్ సి. పట్నం మహేందర్ రెడ్డి టోటల్ 50 సీట్స్ పెరిగాయి రౌండ్ 3 కోసం. 25 కేటగిరీ ఏ, కేటగిరీ బి అండ్ సి 25. కేటగిరీ ఏ అంటే ఫ్రీ సీట్ ఇది. ఓకే, కరీంనగర్ కోటా. నెక్స్ట్ సురభి టోటల్ 50, కేటగిరీ ఏ 25, కేటగిరీ బి అండ్ సి 25. నెక్స్ట్ నోవా 50 పెరిగాయి, కేటగిరీ ఏ 25, కేటగిరీ బి అండ్ సి 25. నీలిమా 50 సీట్స్ పెరిగాయి, కేటగిరీ ఏ ఉండవు ఇవి. ఓకే, ఫ్రీ సీట్స్ ఉండవు నీలిమాలో, ఓన్లీ మేనేజ్మెంట్ 50 సీట్స్. సో టోటల్గా ఎన్ని సీట్స్ పెరిగాయి? కేటగిరీ ఏలో 150 సీట్స్ వస్తున్నాయి. అంటే కన్వీనర్ కోటా కింద 150 మంది స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అవుతారు. ఫ్రీ సీట్ ఇది కేటగిరీ ఏ కింద. ఓకే, ఇవి కేటగిరీ ఏ. కేటగిరీ బి అండ్ సికి సంబంధించి 200 సీట్స్, మేనేజ్మెంట్ కోటా ఎన్ని 200 సీట్స్ పెరిగాయి. ఓకే, ఇది వెరీ గుడ్ న్యూస్. ఇంత భారీగా పెరగడం నాకు తెలిసి ఇయర్ చాలా చేంజెస్.
ఓకే, ఎగ్జామ్ పేపర్ అలానే, కట్ ఆఫ్స్ అలానే, తర్వాత ఆల్ ఇండియా కోటా సీట్స్ కూడా అలానే పోస్ట్పోన్, ఇష్యూస్ చాలా చాలా జరుగుతున్నాయి ఇవి. ఓకే, టోటల్ 150, ఇవి 200 సీట్స్. ఒక్కసారి చూసుకోండి ఇవి. నెక్స్ట్, ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే సార్ అన్ని సీట్లు పెరిగాయి కదా, ఎంత చేంజ్ ఉంటుంది కట్ ఆఫ్ అని. నేను సింపుల్ వేలో చెప్తున్నా, ఎవ్రీ కేటగిరీలో ఒక 15 to 20 స్టూడెంట్స్కి ఎక్స్ట్రాగా రాబోతుంది. సీట్ రాని వాళ్ళు, మాకు సీట్ రాలేదు సార్, రౌండ్ 2లో సీట్ రాలేదు, రౌండ్ 3లో వస్తుందా అని అంటే, ఇక్కడ కట్ ఆఫ్ ఉంది అనుకోండి, కింద ఎవరికి రాలేదో ఇక్కడ 15 to 20 స్టూడెంట్ మినిమంగా అన్ని ఫ్యాక్టర్స్ని కలిపి చెప్తున్నాను, 100% వీళ్ళకి సీట్ వస్తుంది. ఓకే, అంటే ఇలా గుర్తుపెట్టుకోండి సార్, నా ఫ్రెండ్కి ఇక్కడ కట్ ఆఫ్ అయింది, నేను సెకండ్ ప్లేసే ఉన్నా సార్, ఇంకొక 2 సీట్లు ఉంటే నాకు వచ్చేది. అలా 10 to 15 to 20 స్టూడెంట్స్ వరకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంతేగాని కట్ ఆఫ్ ఇక్కడ ఉంది, నా పైన 100 స్టూడెంట్స్ ఉన్నారు సార్, నాకు వస్తుందా అంటే చాలా డౌట్ అది. అలా చూసుకోండి. మీకు ఇది ఎలా చూసుకోవాలంటే మెరిట్ లిస్ట్లా, మీకు మెరిట్ లిస్ట్లో మీ కేటగిరీలో ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉంటుందో తెలుస్తుంది కదా, ఆ ర్యాంక్, ఆ పేరు, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ చూసుకోండి. మీ పైన ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఓకే, ఒక స్టూడెంట్ అన్నాడు సార్ ఒక్క సీట్ ఉంటే నాకు కాలేజీలో సీట్ వచ్చేది సార్, లాస్ట్ మూమెంట్లో నాది ఆగిపోయింది, ఎందుకంటే ర్యాంక్ పరంగా నా పైన ర్యాంక్కే సీట్ వచ్చింది సార్ అని చెప్పారనమాట. సేమ్ వాళ్ళ కేటగిరీలో. నేను రౌండ్ 3లో ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఒక 2-3 సీట్లు పెరిగినా సీట్ వస్తుంది అన్న కదా, ఇన్ని సీట్లు పెరిగాయి కదా, ఖచ్చితంగా వస్తుంది అటువంటి స్టూడెంట్స్కి. ఓకే, నెక్స్ట్ రాజరాజేశ్వర్ గురించి అడుగుతున్నారు. ఇది నో న్యూస్, రాకపోవచ్చు అనే ఉంది న్యూస్ అయితే. ఓకే, ఇది నెక్స్ట్, ఇంకా ఏమైనా పెరుగుతాయా సార్, ఇంకా ఏమైనా పెరుగుతాయా అని అంటే చాలా అప్లై చేస్తున్నారు. మ్యాక్సిమం ఇంతవరకు మ్యాక్సిమం పెరిగాయి, ఇంకేమైనా పెరిగినా వితిన్ తెలిసిపోతుంది మనకు. యాక్చువల్గా గవర్నమెంట్ అన్ని పెరిగినాయని ప్రైవేటు, గవర్నమెంట్లో కూడా పెరగాల్సింది అప్లై చేసుకుంటే. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ కాలేజీలో 50-50 సీట్సే ఉన్నాయి, ప్రైవేట్లో ప్రైవేట్లో మ్యాక్సిమం సీట్స్ పెరిగాయి, గవర్నమెంట్లో మాత్రం పెరగలేదు. కొన్ని కొత్తగా స్టార్ట్ అయిన గవర్నమెంట్ కాలేజ్లో ఒకవేళ వాళ్ళు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా పెరిగేది యాక్చువల్గా, బట్ అప్లై చేయలేదు, పాసిబిలిటీస్ తక్కువ. ఇప్పుడు నెక్స్ట్, ఆఫ్టర్ ఆల్ ఇండియా కోటాలోనే స్టేట్ రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కోటాది రౌండ్ 3 రిజల్ట్ ఇస్తారు కదా, ఇచ్చిన వెంటనే మనకు స్టేట్ రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సార్ ఇప్పుడు సిఎంఆర్ కాలేజీలో సీట్లు పెరిగాయి, నాకు సీట్ రాలేదు, ఇప్పుడు నేను అప్లై చేసుకుంటే నాకు డైరెక్ట్గా సిఎంఆర్ ఇస్తారా, నాకు డైరెక్ట్గా పట్నం మహేందర్ రెడ్డి ఇస్తారా, ఎలా వస్తుంది కౌన్సిలింగ్ అని కొద్దిమంది అడుగుతున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే, ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకోండి, గాంధీ, ఉస్మానియా, కేఎంసి, ఓకే, ఇలా కాకతీయ, ఇలా వరుసగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సీటు వచ్చిన అలాట్ అయిన వాళ్ళు పెట్టుకున్నారు, సీట్ అలాట్ కాని వాళ్ళు పెట్టుకున్నారు, అందరూ పెట్టుకుంటారు ఇలా. అయితే నోవా స్టూడెంట్ ఏం చేస్తాడు, నోవా వచ్చిన స్టూడెంట్ ఖచ్చితంగా పైకి అప్గ్రేడ్ కావాలని ట్రై చేస్తాడు. సురభి వచ్చిన వాళ్ళు కూడా సిఎంఆర్ కావాలని, పట్నం మహేందర్ రెడ్డి వచ్చిన వాళ్ళు కూడా సిఎంఆర్ కావాలని ఇలా ట్రై చేస్తుంటారు. అయితే ఇక్కడ వీళ్ళకి సీట్ రాలేదు, సీట్ నాట్ అలాటెడ్, కొద్దిమందికి సీట్ రాలేదు. ఇందులో కొద్దిమందికి సీట్ అలాట్ అయింది, అలాటెడ్, బట్ నోవాలో ఉంది, సురభిలో ఉంది, పట్నంలో మహేందర్ రెడ్డి, ఇలా ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలి, సిఎంఆర్, కొద్దిమంది మహావీర్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఇస్తారు వీళ్ళు పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్, వీళ్ళు అప్గ్రేడ్ పెట్టుకున్నారు. అయితే ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే, వీళ్ళకి ఆల్రెడీ సీట్ అలాట్ అయిందంటే వీళ్ళకి కొన్ని మార్క్స్ మంచిగా ఉంటాయి కదా, వీళ్ళకి సీట్ అలాట్ కాలేదంటే మార్క్స్ తక్కువ ఉంటాయి కదా. సో ఫస్ట్ నోవా స్టూడెంట్ని చూస్తారనమాట. ఈ స్టూడెంట్కి ఏం కావాలి, అప్గ్రేడ్ పెట్టుకున్న సిఎంఆర్ కావాలని అంటున్నారు కదా ఈ స్టూడెంట్స్ అని చెప్పేసి వీళ్ళకి సిఎంఆర్ ఫిల్ చేసేస్తారు. ఇక్కడ నోవాలో వేకెట్ అవుతాయి కదా, సీట్ రాని వాళ్ళకి ఏం చేస్తారు, నోవా వచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది అనమాట. అయితే వీళ్ళకి కానీ పైనుంచో చూస్తారు. కానీ ఫస్ట్ ఎవరికి చూస్తారు కౌన్సిలింగ్ అంటే, మార్కులు మంచిగా ఉండి ర్యాంక్ మంచిగా ఉన్న వాళ్ళకి చూస్తారు, ఏది వాళ్ళు ఏం అడిగినారో అది ఇద్దాము అని. సో ఫస్ట్ వీళ్ళని చూస్తారనమాట, నోవా కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుంది కదా, ఈ స్టూడెంట్ని చూస్తారు. ఈ స్టూడెంట్ గాంధీ, ఉస్మానియా అని ఇలా పెట్టింటాడు కదా, గాంధీ అన్ని ఫిల్ అయ్యాయి, లేదు సీటు, ఉస్మానియా లేదు, సిఎంఆర్, ఆ సిఎంఆర్లో ఉంది సీటు, పెరిగాయి కదా సీట్లు అని చెప్పేసి మంచి మార్కులు ఉన్నాయి కాబట్టి ఈ స్టూడెంట్కి సిఎంఆర్ ఇచ్చేస్తారు. అలా మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. అలా మంచి మార్కులు మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తారు, సిఎంఆర్, మహావీర్ ఇలా ఇవి కావాలని కోరుకుంటారు కదా, ఇక్కడ వీళ్ళకి స్లైడ్ అయిపోతారు అనమాట, ఇక్కడికి ఫిక్స్ అయిపోతారు. అప్పుడు
ఇక్కడ వేకట్ అవుతుంది, నోవా కానీ సురభి కానీ ఇలా వేకట్ అవుతుంది, పట్నం టీఆర్ఆర్ వేకట్ అవుతుంది. అప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు, సీట్ రాని వాళ్ళకు వీళ్ళకు కూడా పైనుంచే చూసుకుంటూ వస్తుంటారు. గాంధీ, ఉస్మానియా, సిఎంఆర్లు ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి, ఎందుకంటే నోవా వాళ్ళు ఏమంటారు అప్గ్రేడ్ అయ్యారు కదా, సురభి వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు కదా, సిఎంఆర్లు ఏం లేవు ఎందుకంటే అన్నీ అయిపోయినాయి, మావీర్లు ఏం లేవు. అలా కిందికి వచ్చేసరికి ఇక్కడ వేకెట్ ఉంటాయి కదా, సో సీట్ రాని వాళ్ళకు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మార్కులు మంచిగా ర్యాంక్ మంచిగా ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళది కంప్లీట్ చేసి, ర్యాంక్ ఎక్కువ ఉన్నది లేదా మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. ఓకే, ఇది ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ ఇలా ఇస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, సరే వీళ్ళు అసలు అప్గ్రేడే పెట్టుకోలేరు అనుకుందాం, అప్గ్రేడ్ పెట్టుకోలేరు, సిఎంఆర్లు అలానే ఉన్నాయి, సీట్ రాని వాళ్ళు అప్లై చేసుకున్నారు ఏంటి గాంధీ, ఉస్మానియా అని చెప్పేసి. సో అప్గ్రేడ్ కాంపిటీషన్ లేనప్పుడు వీళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, మీకు కొద్దిమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, డైరెక్ట్గా సిఎంఆర్ ఇస్తారా, సిఎంఆర్లు వేకెట్ అయిపోయినాయి కదా అని. ఇది ఇక్కడ జరగదనమాట, ఇక్కడ అప్గ్రేడ్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి చాలా చేంజెస్ జరుగుతాయి. కింద ఉన్న వాళ్ళంతా పైకి వెళ్తారు, ఓకే, పైన వాళ్ళు కిందికి రారు, కింద వాళ్ళు పైకి వెళ్తారు, ఇలా జరుగుతుంది కౌన్సిలింగ్లో ఏమంటారు వెబ్ ఆప్షన్స్ గురించి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నా 400 కట్ ఆఫ్ ఉంది, మీ స్కోర్ వచ్చేసి 395 ఉంది. ఈ గ్యాప్లో ఎంతమంది ఉన్నారు, 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మేబీ మీకు ఛాన్స్ ఉంటుంది సీట్ రావడానికి. సో సీట్ ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా 400 కట్ ఆఫ్ ఉంది, మీ మార్క్స్ ఏమో 395 ఉంది, మీ టోటల్గా 150 స్టూడెంట్స్ ఉన్నారు ఈ గ్యాప్లో అంటే చాలా కష్టం. ఇది చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీకు కట్ ఆఫ్ మాకు వస్తుందా రాదా అని చాలామంది టెన్షన్ పడతారు, అందుకని చెప్తున్నా. బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది, చాలా దూరంలో ఉన్నారు అనుకోండి సీట్ రాదు. 400 కట్ ఆఫ్ ఉంది, మీ మార్కులు 200 ఉంది, ఇంకా రాదు 99%, కానీ ట్రై చేయండి అన్నది నా పాయింట్. ఓకే, వచ్చే అవకాశాలు ఉండవు, ఇది ఒకటి. సరే ఈ సీట్స్ అన్ని ఎక్కడ ఇంక్రీజ్ చేశారు అని అంటే, మీకు ఒక్కసారి వెబ్సైట్లో చూపిస్తా. ఇది ఎంసీసీ వెబ్సైట్లో ఇక్కడ ఎన్ఎంసీ మీద క్లిక్ చేయండి. ఎన్ఎంసీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది, చూడండి 1610 MBBS, దీని మీద క్లిక్ చేయండి. ఎస్టర్డే ఇచ్చారు ఇది. ఓకే, దీంట్లో మనకు సీట్స్ ఇంక్రీజ్ అయ్యేది క్లియర్గా చూపిస్తారు. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టిన, ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి డేట్ 16. ఓకే, మనకి ఏది తెలంగాణలో కదా, తెలంగాణలో డైరెక్ట్గా నేను చూపిస్తా. ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగాయి. ఓకే, మీకు డైరెక్ట్గా తెలంగాణ చూపిస్తా. తెలంగాణలో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ని 150 ఉన్నాయి కాస్త 200 అయినాయి, అంటే 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150 ఉన్నాయి కాస్త 200 అయినాయి, అంటే 50 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150 ఉన్నాయి కాస్త 250 అయినాయి, కానీ కన్ఫ్యూజ్ కాకండి, ఇది 50 సీట్సే 100 సీట్స్ కదా సార్ అని కన్ఫ్యూజ్ కాకండి. ఆల్రెడీ 50 సీట్స్ రౌండ్ 2లా ఫిల్ అయిపోయాయి, ఇంకొక 50 సీట్స్ అనమాట ఇవి. ఓకే, ఇది నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. నెక్స్ట్ సురభి ఇన్స్టిట్యూట్ ఎంత 150 నుంచి 200, అంటే 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, ఇలా మనకు ఇంక్రీజ్ అయ్యాయి. టోటల్గా తెలంగాణలో ఇలా ఇంక్రీజ్ అయ్యి కొన్ని కాలేజెస్, ఉత్తరప్రదేశ్ కొన్ని కాలేజెస్ ఇంక్రీజ్ అయ్యి ఆల్ ఇండియా కోటా గురించి తర్వాత చెప్తే. మనకు తెలంగాణలో అయితే ఓవరాల్గా 350 సీట్స్ పెరిగాయి. రౌండ్ 3 కోసం వెరీ వెరీ గుడ్ న్యూస్. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సీట్ రాని వాళ్ళు అన్ని కాలేజెస్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఖచ్చితంగా మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు పడ్డ కష్టం ఖచ్చితంగా వృధా కాదు. జెన్యూన్గా సిన్సియర్గా కష్టపడితే నేచర్ ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. సడన్గా సీట్లు ఇంక్రీజ్ కావడము, మీకు సీట్ రావడము, మీ లైఫ్ మారిపోవడం అనేది జరుగుతుంది. సో యూ షుడ్ బిలీవ్ యువర్ హార్డ్ వర్క్, డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్స్ టు యూ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.